హైదరాబాద్ నగరవాసులకు త్రాగునీటి కష్టాలు తీర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తాజాగా బిగ్ టీవీతో మాట్లాడిన వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి నగరంలోని నీటి సరఫరా పరిస్థితి మరియు భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. నగరంలో ప్రస్తుతం 14,20,000 కనెక్షన్ల ద్వారా ప్రతిరోజు 560 ఎంజీడీ నీటిని సరఫరా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఇతర నగరాల్లో ఎదురవుతున్న నీటి ఎద్దడి పరిస్థితులు హైదరాబాద్లో ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2027 నాటికి నగరంలో ప్రతిరోజు త్రాగునీటి సరఫరా చేసే స్థాయికి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం రింగ్ మెయిన్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని, ఎక్కడ అంతరాయం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే 30 నుంచి 60 ఏళ్ల క్రితం వేసిన పాత పైప్ లైన్ల వ్యవస్థను మార్చడం ద్వారా కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న అశోక్ రెడ్డితో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో దాహార్తిని తీర్చేటువంటి వాటర్ బోర్డుకి సంబంధించి అనేక ఇష్యూస్ తెర మీదకి వస్తున్నాయి. ఇటీవల ఇండోర్లో జరిగినటువంటి అంశం కూడా అనేక మందికి ఆలోచింపజేస్తుంది. అసలు గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు మనము ఎన్ని ఎంజీడీ వాటర్ అందిస్తుంటాము, ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దాంతోపాటు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, దాంతోపాటు ప్రభుత్వం ఇప్పుడు మెగా జీహెచ్ఎంసీగా తీసుకురాబోతుంది. అంటే శివారు 27 మున్సిపాలిటీలు కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయబోతుంది. అయితే శివారు మున్సిపాలిటీలకు సంబంధించి వాటర్ బోర్డు ఏ విధంగా వ్యవహరించబోతుంది, వాళ్ళకు ఉన్నటువంటి టాస్క్ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు వాటర్ అనేది అందించేది అనేది చాలా ఇంపార్టెంట్ జనాలకి. మీరు ఎండాకాలంలో కొన్ని ఇబ్బందులు పడుతుంటారు ఎవ్రీ ఇయర్. సో లాస్ట్ ఇయర్ కొంత సస్టైన్ అయినప్పటికీ కూడా రాబోయే రోజులు ఎట్లా అనేది, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎన్ని ఎంజీడీ వాటర్ మనం ఇస్తున్నాం సార్? ఇప్పుడు మెట్రో వాటర్ బోర్డు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని హ్యాబిటేషన్స్కి మనం వాటర్ సప్లై చేస్తున్నాం. మెట్రో ఓఆర్ఆర్ వరకు ఇప్పుడు ఓఆర్ఆర్ బయట కూడా జిహెచ్ఎంసీలో విలీనమైంది. దానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు మనం 5 సోర్సెస్ ద్వారా, అంటే కృష్ణ, గోదావరి, మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ సోర్సెస్ ద్వారా 600 ఎంజీడీ వాటర్ని మనము కెపాసిటీ ఉంది, బట్ 560 ఎంజీడీ మనము రోజువారీ సప్లై చేస్తున్నాము. ఒక 20-25 ఎంజీడీ మాత్రం మిషన్ భగీరథ వాళ్ళకి మనం ఇస్తున్నాం. ఇంకొక 10 ఎంజీడీని మనం తక్కువ డ్రా చేస్తున్నాం, ఎందుకంటే 60-70 ఇయర్స్ పైప్ లైన్స్ ఉన్నాయి. ఆ పైప్ లైన్స్ మనం ఫుల్ కెపాసిటీ కనుక డ్రా చేస్తే బ్లాస్ట్ అవుతున్నాయి. అందుకని వాటిలో మనం ఒక 10-20 ఎంజీడీని మనం తక్కువ డ్రా చేస్తున్నాం. సో ఓవరాల్గా మనం 560-570 ఎంజీడీ, అది వేసవి, చలికాలము, వర్షాకాలము తేడా లేకుండా 365 డేస్ మనము 24 అవర్స్ పంపులు రన్ అవుతూనే ఉంటాయి. ఎంటైర్ వాటర్ మనం డ్రా చేస్తూనే ఉంటాం. సో అది వాటర్ బోర్డుకి సంబంధించిన ఏర్పాట్లు. సార్, ఇప్పుడు శివారు మున్సిపాలిటీలకు సంబంధించి జీహెచ్ఎంసీలో విలీనం చేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వాటర్ అందించాలనేది మీ ముందున్నట్టు టార్గెట్. అక్కడ కనెక్షన్లు ఏమైనా తక్కువ ఉన్నాయి, మన సర్వే ఏమైనా జరుగుతుందా సార్? ఇప్పటివరకు మనకి ఓఆర్ఆర్ లోపల 14.2 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. 14.2 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి ఓఆర్ఆర్ లోపల. అంటే అప్ టు ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీ లేకపోయినా వాటర్ బోర్డు ఉంది. వాటర్ బోర్డు అనేది జిహెచ్ఎంసీ పరిధి దాటి ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఇళ్ళకి మనం నీళ్ళు ఇస్తున్నాం ఆల్రెడీ. కాబట్టి ఎక్స్పాండెడ్ ఏరియాలో 600 కిలోమీటర్లు మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం. ఇంకొక అడిషనల్గా 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఇప్పుడు అదనంగా వస్తుంది. అక్కడ మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. ఆ మిషన్ భగీరథ ద్వారా ఇచ్చే బల్క్ సప్లై కూడా గోదావరి నుంచి వాళ్ళు తీసుకొని ఇస్తున్నారు ఇప్పుడు. కాబట్టి జస్ట్ డిపార్ట్మెంట్ మారుతుంది, కానీ వాటర్ సప్లై అనేది ఇప్పటివరకు ఏ విధంగా జరుగుతుంది అలాగే జరుగుతుంది. సార్, ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది సమ్మర్కి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? గతంలో ఎవ్రీ ఇయర్ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా ట్యాంకర్ల మీదనే వార్తలు అధికంగా వచ్చాయి. పేపర్లో కూడా ఎక్కువ శాతం వాటర్ బోర్డే వార్తల్లో నిలిచేది. సో రాబోయే ఎండాకాలంకి వాటర్ బోర్డు యాక్షన్ ప్లాన్ ఏంది? ట్యాంకర్లు మీద ఆధారపడకుండా ఉండేందుకు ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు కానీ అవేర్నెస్ కానీ తీసుకొచ్చారు? ఒక్కటే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా వర్షాకాలంలో ఎంత నీళ్ళు తీసుకొస్తున్నామో సమ్మర్లో కూడా అంతే నీళ్ళు తీసుకొస్తున్నాం. అంతకంటే తీసుకురావడానికి ఛాన్స్ లేదు. వర్షాకాలంలో లేని ప్రాబ్లం సమ్మర్లో ఎందుకు వస్తుంది అంటే మా వాటర్ సప్లైతో కాదు ప్రాబ్లం, వాళ్ళ గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల, బోర్లు ఎండిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అది. మేము సప్లై చేసే వాటర్లో తగ్గదు.
బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ ఎండిపోవడం వల్ల అడిషనల్గా వచ్చే డిమాండ్. ఫైనల్గా ఇండోర్లో ఒక ఇన్సిడెంట్ చూసాం సార్. కలుషిత నీళ్ళ వల్ల దాదాపుగా 13-14 మంది ప్రాణాలు కోల్పోయినారు. అది చూసిన తర్వాత కొంతలో ఒక 1/3 మెంబర్స్కైనా డౌట్ వస్తుంది, ఇక్కడ ఎట్లా ఉంటుంది, కలుషిత నీళ్ళు కూడా ఇక్కడ కూడా వస్తాయి కదా అనేటువంటి దాని మీద ఎట్లా దృష్టి పెట్టబోతున్నారు అండ్ హైదరాబాద్ నగరవాసులకు కానీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలకు కానీ ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే కానీ ఇమీడియట్గా రియాక్ట్ కారు ఎవరు కానీ. ఇండోర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ, రెప్యూటెడ్ సిటీ, చాలా బాగా మెయింటైన్ చేస్తారనే పేరు ఉంది. అలాంటి సిటీలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మెట్రోలో కూడా ఇవి ఎవ్రీడే సమస్య. అంటే ఇన్సిడెంట్ జరిగితేనే బయటకు వస్తుంది, ఇన్సిడెంట్ జరగకపోతే బయటికి రాదు అనేది ఒకటి. మాకు ఎవ్రీడే మేము దీన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఏ డివిజన్లో కంప్లైంట్ వచ్చింది, ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకు వచ్చింది, ఎప్పుడు డిస్పోజ్ చేశారు, ఎప్పుడు రెక్టిఫై చేశారు అనేది మార్నింగ్ 6 o'clockకి నా మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. పొల్యూషన్ కంప్లైంట్లు ఏ డివిజన్లో ఎన్ని వచ్చాయి, ఎన్ని కరెక్ట్ చేశారు, ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయని. మేము మార్నింగ్ జూమ్ కాన్ఫరెన్స్ పెడతాం. ఎక్కడైతే మనకు ఆ పొల్యూషన్ సోర్స్ దొరకాలి, 1 కిలోమీటర్ లైన్లో అది ఎక్కడ లోపలికి వెళ్తుంది అనేది అంత ఈజీ కాదు, మనం స్కానర్ పెడితే కానీ తెలియదు. సో అందుకే ఇప్పుడు మనము దాన్ని రోబో టెక్నాలజీ వాడుతున్నాము. కెమెరా ఉన్న రోబో లోపలికి పంపించేసి రోబో ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాం. గతంలో అయితే 5 రోజులు 6 రోజులు పట్టేది మనకి అది ఎక్కడుందో తెలియడానికి. ఇప్పుడు ఇమీడియట్గా 4-5 అవర్స్లో మనకి ఎక్కడ లీక్ అవుతుంది తెలుస్తుంది, రెక్టిఫై చేస్తున్నాం. ఎప్పుడైతే పొల్యూషన్ కంప్లైంట్ వస్తుందో ఆ ఏరియాకి వాళ్ళని వాడొద్దని చెప్పేసి ఇమీడియట్గా మెసేజ్లు పంపిస్తూ ఉంటాము, అవేర్నెస్ తెస్తాం, వాళ్ళకి ట్యాంకర్ సప్లై ఇస్తాము. టిల్ అది రెక్టిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ఓకే అన్న తర్వాత మాత్రమే వాళ్ళకి అనుమతిస్తాము. సో ఇదంతా కూడా మాకు ఎవ్రీడే జరిగేది. కాకపోతే ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ వస్తుంది, మాకు మాత్రం ఎవ్రీడే మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా రాబోయే 27వ తారీఖు 2027 నాటికి ప్రతిరోజు కూడా నీళ్లు సరఫరా చేసే దిశగా వాటర్ బోర్డు పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. జనాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయి దృష్టి పెట్టాం. కలుషిత నీళ్లు రాకుండా కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం అనేది వాటర్ బోర్డు ఎండీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రింగ్ మెయిన్ అనేది రాబోయే రోజుల్లో తీసుకువస్తే ఎప్పుడు కూడా గోదావరి నుంచి ఏదైనా ఇబ్బంది వస్తే కృష్ణాకి సంబంధించినటువంటి వాటర్ జనాలకు అందించేటువంటి ఆస్కారం ఉంటుంది. కృష్ణా నుంచి ఇబ్బందులు వస్తే గోదావరి ఫేస్ నుంచి వచ్చేటువంటి వాటర్ హైదరాబాద్ వాసులకి ఇవ్వగలుగుతాం అనేది వాటర్ బోర్డు ఎండీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం జనాలకు ఇబ్బంది రాకుండా నిరంతరం వాటర్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే ఎండాకాలం కోసం కూడా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్తో పాటు శివారు ప్రాంతాలకు మంచినీళ్ళు అందించేటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.